ఆల్రెడీ మలయాళ సినిమాలను చూసి మిగిలిన ఇండస్ట్రీల కడుపు మండుతోంది. పైకి చెప్పట్లేదు కానీ అలానే తీస్తున్నారా సామి అని అంటున్నారు అంతా. తాజాగా మరో రికార్డ్ అనుకుంటుంది మలయాళ ఇండస్ట్రీ. ఇది చూసిన మిగిలిన ఇండస్ట్రీలన్నీ ముక్కును వేలేసుకుంటున్నాయండి. 2024లో ఫస్ట్ 1000 వాలా పేల్చింది కూడా మలయాళ ఇండస్ట్రీలోనే. ఇప్పుడు ఇదే టాపిక్ హాట్ టాపిక్ అవుతోంది. మలయాళ ఇండస్ట్రీ టాప్ ఫామ్లో ఉంది ఇప్పుడు. లెజెండ్లో బాలయ్య డైలాగ్ లాగా ఒకడు వాళ్లకు ఎదురెళ్ళినా వాళ్లే ఒకడికి ఎదురొచ్చినా మలయాళ దెబ్బ ముందు అంతా మటాష్ అయిపోయేలా ఉన్నారు. అయితే అంతలా కాసుల వర్షం కురిపిస్తున్నాయి అక్కడి సినిమాలు. తాజాగా 2024లో తొలి 5 నెలలు 1000 కోట్లు వసూలు చేసింది మలయాళ ఇండస్ట్రీ. ఇండియాలోని ఏ ఇండస్ట్రీకి సాధ్యం కాలేదు ఈ రికార్డ్. తెలుగులో గుంటూరు కారం, హనుమాన్, టిల్లు స్క్వేర్ లాంటి సినిమాలన్నీ కలిపితే 600 కోట్లకు పైగా వసూలు చేశాయి. తమిళంలో 2024లో రిలీజ్ అయిన అన్ని సినిమాలు కలిపితే కనీసం 400 కోట్ల మార్క్ కూడా దాటలేదు. ఇక హిందీలో కూడా ఫైటర్, సైతాన్, క్యూ లాంటి సినిమాలు కలిపి 950 కోట్ల వరకు వసూలు చేశాయి. కన్నడ ఇండస్ట్రీ కూడా 300 కోట్ల లోపే కలెక్ట్ చేసింది. ఇక మలయాళం విషయానికి వస్తే మంజుమల్ బాయ్స్ 250 కోట్లు, ప్రేమలు 144 కోట్లు, ఫహద్ ఫాజిల్ ఆవేశం 150 కోట్లు, పృథ్వీరాజ్ సుకుమారన్ ఆడు జీవితం 175 కోట్లు, మమ్ముట్టి బ్రహ్మయుగం 75 కోట్లు. ఇక 2024లో ఈ సినిమాల కలెక్షన్స్ అన్ని కలిపితే 1000 కోట్లు దాటిపోయింది. మొత్తానికి తాబేలు కుందేలు కథల అన్ని వుడ్స్ ని మెల్లగా క్రాస్ చేసేస్తుంది మాలీవుడ్.